ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య భాగం నుండి నిజమైన స్నేహితుడు ఎవరు అనే అంశాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో నిజమైన స్నేహితుల గురించి మనం వెతుకుతూ ఉంటాం. ఈ లోక రీతిలో స్నేహితులు అనేక మంది ఉన్నారు. స్నేహము అనేది చాలా గొప్ప భాగ్యమే. కానీ ఈ లోక సంబంధమైన స్నేహము, ఆత్మ సంబంధమైన స్నేహము, మనము రెండు విషయాలు ఆలోచన చేసినప్పుడు దీని గురించి మనకు ప్రభు సహాయం చేస్తాడు. లేఖనాల ఆధారంగా చేసుకొని మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 15:15 చూసినప్పుడు, దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు. అనేక మంది యజమానుల ఇంట్లో దాసులు ఉంటారు, పనివారు ఉంటారు. వారికి తన యజమానుడు ఏం చేయబోతున్నాడో తెలియదు, ఎరగడు, చెప్పే వరకు అర్థం కాదు. కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవను, మిమ్మల్ని నేను నా స్నేహితులు అని పిలుచుచూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క భూమి మీద పరిచర్యలోనే చెప్పాడు. అంటే మనల్ని ఆయన స్నేహితులుగా చేసుకున్నాడు. పిలుచుచూ ఉన్నాను అని అంటే ఆయన ఖరారు చేశాడు అప్పటి నుంచే. అందువల్ల స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని అంటున్నాడు. స్నేహితులకు ఉండే భాగ్యము ఆలోచన చేసినట్టయితే చాలా స్వాతంత్రము, చాలా నమ్మకము, చాలా వ్యక్తిగత విషయములను క్షుణ్ణంగా ఎరిగిన వారుగా ఉంటారు. ఇక్కడ ప్రభు విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఒక స్నేహితుడుగా మనము అర్థం చేసుకుంటే మనల్ని కూడా ఆయన ఎదుట స్నేహితుడుగా నిలబెడుతూ ఉన్నాడు. అంటే ఆయన స్నేహితుడు అయినప్పటికీ కూడా ఆయన మానవుడిగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, పాపం లేనివాడిగా ఉన్నాడు, ప్రేమమయుడిగా, ప్రేమను పంచి ఇచ్చువాడుగా ఉన్నాడు, కరుణమూర్తిగా ఉన్నాడు, కరుణం చూపించేవాడుగా ఉండాడు, దయగలవాడుగా ఉన్నాడు, అనేకులకు దయ చూపించాడు, స్వస్థపరచు యెహోవాగా ఉన్నాడు. ఆయన అనేకుల్ని స్వస్థపరిచాడు, గాయములను కట్టాడు, గుడ్డివారిని కుంటివారిని ఆయన అంధులకు చూపి ఇచ్చాడు. నా ప్రియులారా, చనిపోయిన వారిని సహా ఆయన లేపిన దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు స్నేహితుడు మనకు. ఆయన ప్రాణమిత్రుడుగా మనల్ని ఎంచుకున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏమనగా మనము కూడా ఆయన రిఫ్లెక్షన్లో ఉండాలి అని కోరుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడుగా, ఎంత మహిమకరంగా, ఇన్ని గుణగణాలు కలిగిన వాడిగా ఉన్నాడో, ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన వంటి వారంగా కూడా ఉండాలని ఆ స్నేహితుడు కోరుకుంటున్నాడు. అట్టి స్నేహితుడు ఈ లోకంలో ఎవరు లేరు మనల్ని ఆ విధంగా చూసేవారు. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల విన్న సంగతులన్నీ మీకు తెలియచేశాను అని శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులకు పరలోక విషయాలన్నీ తెలియచేస్తాడు, పరలోక మర్మములను తెలియచేస్తాడు, పరలోకములో నుండి దిగి వచ్చినవాడు. వీరిని అనగా శిష్యులను కూడా పరలోకమునకు తీసుకొని వెళ్తాను అని అనేక విషయములు ఆ ప్రభు తెలియచేశారు. Henceforth I call you not servants, you are not servant, you are not a servant. For the servant knoweth not what his Lord doeth. నేనేమి చేస్తున్నానో మీకు తెలుసు కాబట్టి
దాసుడికి తెలీదు కాబట్టి, దాసుడికి తన యజమాని చేయు కార్యాలు తెలియవు. అందువలన నేను మీ యజమానిని అయినప్పటికీ, మిమ్మల్ని నడిపించువాడను అయినప్పటికీ, మీకు వెలుగు చూపించువాడను అయినప్పటికీ, మిమ్మల్ని సృష్టించిన వాడుగా ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని దాసులుగా పిలవను, కానీ స్నేహితులుగానే పిలుస్తాను. దేవునికి మహిమ కలిగింది గాక. ఎందుకంటే నా తండ్రి వలన విన్న సంగతులు నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. I have called you friends, for all things that I have heard of my Father I have made known unto you. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. తండ్రి ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమించి ఉన్నాడు, ప్రేమించుచూ ఉన్నాడు, ప్రేమించబోతూ ఉన్నాడు. అలాగూ మిమ్మల్ని కూడా ప్రేమించాను. నా ప్రేమ యందు నిలిచి ఉండేది, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండేది, నా ప్రేమ యందు నిలిచి ఉండేది. నా ప్రియమైన వాళ్ళారా, ఇది రెసిప్రోకల్ ప్రేమగా ఉండాలని ప్రభు కోరిక. ద ఫాదర్ హ్యాత్ లవ్డ్ మీ. తండ్రి యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి ఉన్నాడు. సో హ్యావ్ ఐ లవ్డ్ యూ. నేను కూడా అట్టి విధంగా మిమ్మల్ని ప్రేమించాను. కంటిన్యూ ఇన్ మై లవ్. నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ఆ ప్రేమ ఎంత విలువైందో, ఆయన ఎంత ప్రేమమూర్తో, ఆయన ఎట్టి గుణగణాలు కలిగిన వాడుగా ఉన్నాడు. మనం అర్థం చేసుకుంటేనే కదా ఆ ప్రభువుని మనము ప్రేమించగలం. నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను అంటున్నాడు. అనగా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు విన్నాడు, తండ్రి యొక్క ఆజ్ఞలు గైకొన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. అందువల్ల నేను నిలిచి ఉన్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నా ఆజ్ఞలు విన్న ఎడల, వాటి ప్రకారం మీరు నడిస్తే నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉన్నట్టు. లేకపోతే మీరు నిలిచి లేరు. ఇక్కడ ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు కీప్ మై కమాండ్మెంట్స్ యూ షల్ అబైడ్ ఇన్ మై లవ్, even as I have kept my Father's commandment, and I abide in his love. కాబట్టి మీ యందు నా సంతోషం ఉండాలి. మీ యందు అనగా మీ జీవితములు, మీ అణువులో కూడా నాలో ఉన్న ప్రేమ మీ యందు నిలిచి ఉండాలి. అప్పుడు మీ యందు నాకు సంతోషము కలుగుతుంది. ఆ సంతోషము నాలో నిలబడుతుంది, నిండుతుంది. అప్పుడు మీ సంతోషము పరిపూర్ణము అవుతుంది. ప్రభు ప్రేమ మన హృదయంలో నిండిపోతే మనం పరిపూర్ణులము అవుతాం. దీస్ థింగ్స్ హ్యావ్ ఐ స్పోకెన్ అంటు యూ, దట్ మై జాయ్ మైట్ రిమైన్ ఇన్ యూ. నా యొక్క ప్రేమ పరిపూర్ణం కావాలని కోరుకుంటున్నాను. అండ్ దట్ యువర్ జాయ్ మైట్ బి ఫుల్. పరిపూర్ణం కావాలి. ఈ సంతోషము హృదయంలో నుండి ఉబ్బుకుంటూ, దొర్లుకుంటూ, పొంగి పారాలి. అది ఆ ప్రభు యొక్క చిత్తం. కాబట్టి మన హృదయంలో నుండి జీవజల నదులు పారాలి. దేవుని యొక్క ప్రేమ జ్వాలలు రగలాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్పదట. తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఒక దైవజనులు అద్భుతమైన విషయం చెప్పారు. అవునండి, అనేక మంది ప్రేమికులు ఈ లోకంలో ఉన్నారు. వారు ప్రేమించుకుంటున్నామని రుజువు చేసుకుంటూ ఉంటారు. వారు చాకులతో కట్ చేసుకుంటూ ఉంటారు. విషము తాగి ప్రాణం తీసేసుకుంటానని చెప్తారు. నదుల్లో దూకి మేము చచ్చిపోతాం నీకోసం, నువ్వు నన్ను వివాహం చేసుకోకపోతే అంటారు. ఇటువంటి ప్రేమ, ఇది రుజువు చేయాలని ప్రయత్నం చేస్తారు ఆ యవనస్తులు. కొంతమంది పొలిటికల్ లీడర్స్, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పుడు వారికి ప్రమాదవశాత్తు మరణము సంభవించినప్పుడు అలాంటి సమయాల్లో కూడా అభిమానులు ప్రాణం తీసుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రేమ కూడా ఉంది. ఈ లస్ట్
అనగా ఈ శరీరమును దాని ఆశలను తీర్చుకునే ప్రేమ కూడా ఉంది. మాయాజాలముతో నిండిపోతుంది. మాయ పెడతారు, ప్రేమించినట్టు నటన చేస్తారు, దోచుకుంటారు శరీరాన్ని. పెళ్ళైన వారు, పెళ్ళి లేని వారు, అవివాహితులు, అనేక రకరకాల మనుషులు ఉన్నారు. వయస్సుతో సంబంధం లేదు. వాయి వరుసలు చూడని కక్కుర్తిగాళ్ళుగా ఉన్నారు. భయంకరమైన మోసపు భక్తిలో మోసము, ముసుగులో మాయ చేసేవారు ఉన్నారు. అట్టి మాయాజాలం చేస్తూ ఇతరుల్ని నాశనం చేస్తూ కుప్పలు కూలుస్తూ ఉన్నారు. సంసారములను కూల్చివేసే దౌర్భాగ్యులు ఉన్నారు. అనేక మంది వారి చేతులు నలగబడుతూ ఉన్నారు. నా ప్రియులరా, ఈ దౌర్భాగ్యమైన బ్రతుకు చాలా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యేది. ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. మన ప్రభు నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని పిలుపుని ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది 14:12. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. అందువలన పరిశుద్ధత కావాలి. ఈ లోకములో కూల్చివేస్తున్న జీవితాలు ఎంతోమందిని చూస్తున్నాం. యవన జీవితాలు పాడైపోతున్నారు. కుటుంబాలుగా కూలిపోతున్నారు. నా ప్రియులరా, ఎక్కడ చూసినా ఈ డాక్టర్స్ కూడా, గైనకాలజిస్టులు కూడా అబార్షన్స్ చేస్తూ మింటింగ్ మనీ. చాలామంది ఎథిక్స్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి వారు ఈ లోకంలో లేరా? నీ సంపాదన ఏంటి? ఆలోచించేద్దాం. డబ్బు కోసం కక్కుర్తిపడి అనేక మంది వెనకాల వెళ్తూ వాళ్ళతో శరీరములు అమ్ముకునేవారు కూడా ఉన్నారు. నా ప్రియులరా, కుప్ప కూల్చివేస్తున్న ఈ యొక్క ప్రేమలు, వాయు వరుస లేకుండా, స్థలము లేకుండా, ఫలాని స్థలం అని లేదు, పబ్లిక్ స్థలం అని లేదు, రవాణాలో బస్సులని లేదు, కార్లని లేదు. ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన ఈ యొక్క భ్రష్టత్వము, లస్ట్, కామ, వికార చేష్టలతో లోకం నిండిపోయింది. ప్రేమ అంటూ మోజులతో మభ్యపెట్టి వారిని వంచుచూ ఉన్నారు. దొంగలు వీరు, దొంగలు, దోచుకునేవారు. నమ్మకండి, వీరు ద్రోహులు, ద్వేషులు, నాశనకరమైన వారు. ఇటువంటి వారి చేతిలోంచి బయటికి రావాలని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఇంకా ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టింది? మనల్ని పరిశుద్ధపరచుటకు, మనల్ని కడుగుటకు, మురికంతా తొలగించుటకు, మనల్ని తన స్వరూపంలోకి మార్చుకొనుటకు, తన యొక్క రూపాన్ని తిరిగి మనలో చూచుకొనుటకు, తను ఉన్న స్థలములో, తన తండ్రి ఉన్న స్థలములో మనల్ని కూడా చేర్చుటకు తపన చెందింది ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? మన కొరకు దిగి వచ్చిన వాడే కదా. తన యొక్క హోదాను, తన యొక్క సింహాసనాన్ని, తన యొక్క మహిమను, తన యొక్క సంతోషాన్ని, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములను మొత్తం అంతా కూడా వమ్ము చేసుకున్నాడు కదా. దాసుని స్వరూపము ధరించుకున్నాడు కదా. ఈరోజున ఆలోచన చేద్దాం. ప్రభు మొత్తం ఈ సమస్తాన్ని కూడా ఒలిచి వేసుకున్నట్టు తన మహిమనంతా విడిచిపెట్టేసి వచ్చాడు. రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకములో మట్టి రూపంలో మన వలె దిగివచ్చు. మనం ఎక్కడ మట్టిలో జీవిస్తున్నామో, ఎక్కడ నడుస్తున్నామో, ఎక్కడ బ్రతుకుతున్నామో, ఏ నీళ్లు తాగుతున్నామో వారి వలె ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆయన కూడా ఆ రక్త మాంసములలో పాలివాడు ఆయను. అట్టి దేవుడు ఈ ఉదయకాల సమయమందు నీ కొరకు ప్రాణం పెట్టుటకే తెగించి వచ్చి ఉన్నాడు. అది ఆయన మిషన్. దట్ ఈస్ ద మిషన్. దట్ వాజ్ అ కమిట్మెంట్ బిఫోర్ ద లార్డ్ హిస్ ఫాదర్. ఆయన కమిషన్ నెరవేర్చినవాడు. తన యొక్క తండ్రి పనిని నెరవేర్చుటయే నా యొక్క పని. అదే నేను తుది ముట్టించవలసిన నా కార్యం. అందుకనే
సమాప్తమైనది అని ఆ సిలువలో 7 మాటలో ఒక మాటగా ఆయన పలికి ఉంటున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, యోహాను సువార్త 15:13, 15:14, మీరు నా స్నేహితులయ్యుందురు. హల్లెలూయా. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించుడి. అది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట అనేది రెండవ ఆజ్ఞ. ఇంతకన్నా మించి ఏమీ చెప్పలేదు మనకు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల, ఇవి నెరవేర్చిన ఎడల, మనము గైకొన్న ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నా ప్రియమైన వాళ్ళరా, గ్రేటర్ లవ్ హ్యాత్ నో మ్యాన్ దాన్ దిస్, దట్ ఎ మ్యాన్ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు డూ వాట్సెవర్ ఐ కమాండ్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. సామెతల గ్రంథంలో చూస్తే బహుమంది చెలుగాండ్రు కూడా కలిగిన వారు ఉన్నారట. సామెతలు 18:24. అవునండి, స్నేహితులు చాలామంది కలిగిన వారు ఉంటారు. అనేక మంది ఉంటారు. ప్రాణ స్నేహితులు ఉంటారు, ప్రియులైన వారు ఉంటారు, మన కొరకు ప్రాణం పెట్టేవారు ఉంటారు, మన కొరకు ఆప్తులుగా ఆదుకునేవారుగా ఉంటారు. కాబట్టి బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును భద్రం సుమి. నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్తున్నానని బయటికి వెళ్ళి రాత్రి 10 గంటలకు వస్తారు. తల్లి బాలేపోయినా సరే, ఒక సహోదరుడు బాధపడుతున్నారు, తల్లి అనారోగ్యంగా ఉంది, కానీ ఆ కుమారుడు బయటికి వెళ్ళి రాత్రి వస్తాడు ఎప్పటికో స్నేహితుల దగ్గరికి. కానీ తల్లితో మాట్లాడి ఉంటే, తల్లితో సహవాసం చేస్తుంటే, తల్లిని బయటికి తీసుకెళ్ళి ఉంటే ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేది. ఈ రోజున బహుమంది చెలుకాండ్రు ఉంటే నష్టం కలుగుతుంది. సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండు స్నేహితుడు కూడా ఉంటాడు. హల్లెలూయా. సహోదరుని కంటే మనల్ని ఆదుకునేవారు, హత్తుకొని దగ్గరగా ఉండేవారు కూడా ఉంటారు. అటువంటి వాడు మిక్కిలి నమ్మకమైన స్నేహితుడు. ఎ మ్యాన్ దట్ హ్యాత్ ఫ్రెండ్స్ must shew himself friendly, and there is a friend that sticketh closer than a brother. సొంత సహోదరుడి కన్నా స్నేహితుడే మిన్నగా ఉంటారు. ఆలోచించేద్దాం. ఇక్కడ ఒక నీతిమంతుడైన దైవజనుడు లేఖనాల్లో ఉన్నాడు. ఆయన గురించి మనం చూస్తే యాకోబు 2:23 చూస్తాం. ఆది కాండంలో ఉంటాడు. ఎవరో తెలుసా అండి? అబ్రహాము గారు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు, దేవునికే స్నేహితుడు. హల్లెలూయా. దేవుడు ఎంచుకున్నాడట. హల్లెలూయా. అతడు నీతిమంతుడుగా ఎంచబడాను. దేవుడు ఐడెంటిఫై చేశాడు as a righteous man. The scripture was fulfilled which said Abraham believed God, and it was imputed unto himself for righteousness, and he was called the friend of God. What a wonderful name it is, friend of God. Hallelujah. What a great man he is. ఎంత ప్రివిలేజ్ ఆయనకి, ఎంత గొప్ప టైటిల్ ఇది. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? ఆయన దృష్టిలో నీ యొక్క జీవితంలో ఆయనకు ఎటువంటి విలువలు ఇస్తున్నావు? ఆయన నిన్ను స్నేహితుడుగా, సన్నిహితుడుగా, దైవజనుడుగా, లేకపోతే పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా, నమ్మకమైన కుమారుడిగా చూస్తున్నాడా? తప్పించుకొని పారిపోయేవాడుగా ఉన్నాడా? స్లిప్పరీ టంగుతో ఉన్నావా? అబద్ధములాడేవారు, సాకులు చెప్పేవారుగా ఉన్నారా? ఆలోచన చేద్దాం. ఎటువంటి తపన కలిగి ఉన్నావు? ఆలోచన చేద్దాం. ఎవరైనా స్నేహితుడు వస్తున్నారంటే ఆ దారి వంకనే చూస్తాం. ఆ కుటుంబం వస్తుంది, స్నేహితుల కుటుంబం అంటే ఆ దారి వంకే చూస్తాం. వారి కొరకు ఎంతో సిద్ధపరుస్తాం, ఎన్నో వంటలు చేస్తాం, ఎన్నో బహుమతులు రెడీ చేస్తాం. అది స్నేహితుల రాక కోసం. మన ప్రభు నీ దగ్గరికి వస్తానంటున్నాడు.
నీ హృదయం లోపలికే డైరెక్ట్గా వస్తానంటున్నాడు. నీతోనే ఉంటాను కలకాలం అంటున్నాడు. నీతో మాట్లాడతాను, నీతో భోజనం చేస్తాను, నీ సహవాసం నేను కోరుకుంటున్నాను అని అంటాడు. అయితే ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయుదుము. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. హల్లెలూయా! ఎంత బాగుంది, ఎంత బాగుంది. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు రిసీవ్ అవర్ లార్డ్ యాజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ అవర్స్. మన హృదయం లోపల ఆయన ఉండాలనుకుంటే ఎంత బాగా తోమాలి, ఎంత బాగా కడగాలి, ఎంత ప్రతి కార్నర్ బిట్ని, ప్రతి గోడని, ప్రతి టర్నింగ్ పాయింట్ని, ప్రతి మురికిని రుద్ది రుద్ది బ్రష్ చేసి డిటర్జెంట్స్ అన్నీ వేసి చక్కగా తోమి లోపల ఏం చేయాలి? పెర్ఫ్యూమ్ కొట్టి నీట్గా సిద్ధం చేయాలి. అదే పశ్చాత్తాపంతో కూడిన ఈ యొక్క కడుగుడు. డిటర్జెంట్ దేవుని వాక్యం చేత కడుక్కోవాలి, పరిశుద్ధాత్మ చేత కడుక్కోవాలి, ప్రభు యొక్క రక్తం ద్వారా కడుక్కోవాలి, నీ హృదయాన్ని పగలగొట్టుకోవాలి నా ప్రియులరా. అప్పుడు ప్రతి మచ్చ డాగు అన్నీ కనబడతాయి. ఉల్లిపాయకు ఎన్ని కోకలు ఉంటాయా అని చిన్నప్పుడు మమ్మల్ని అడిగేవారు. ఎన్ని కోకలు కట్టుకుంటుంది, ఎన్ని కోకలు కట్టుకుంటుంది ఎవరు చెప్పు అని అంటే ఉల్లిపాయట. ఉల్లిపాయకి ఎన్నో చీరలట. అది ఒలిసిన కొద్దికి వచ్చేస్తుంది. నీ జీవితంలో ప్రతి పొరను నువ్వు తీస్తున్న కొద్దికి మళ్ళీ ఇంకొక పొర కనబడుతుంది. అక్కడ దాగి ఉన్నాయి పాపాలు, వాటిని తీసివేయి, వాటిని పెరికివేయి, వాటిని కట్ చేయి. ఆ విధంగా నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడితేనే కానీ, హృదయము సున్నతి చేయబడితేనే కానీ ఆ పరిశుద్ధుడైన ప్రభు నీ లోపలికి వచ్చి వసించడు, నీతో భోజనం చేయడు. ఈ రోజున ఇష్టపడతావా? పాపం ఒప్పుకోవడానికి ఇష్టపడతావా? పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతావా? ప్రభు యొక్క రాకడకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటావా? ఆ మధ్యాకాశానికి ప్రభు వచ్చి భూర శబ్దముతో రమ్ము అని ఒక్కసారి పిలిస్తే నువ్వు వెళ్ళడానికి, రెక్కలు కట్టుకొని పరిగెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించేద్దాం. ఐహిక విచారాలతో ఉన్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధికి పరిగెట్టాలి. ఈరోజున మంచి స్నేహితుడు తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి తెగించినవాడు తన స్నేహితుల కొరకు, యోహాను సువార్త 15:13, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు నమ్మకస్తుడండి, మన ప్రభు నమ్మకస్తుడు. నీవు నమ్మకంగా ఉన్నావా? నీ ప్రభు కొరకు ద్వారాలు తెరుచుకొని రమ్మని అడుగుతావా? ఆ ప్రభువుని బయట నిలబెడతావా? ఆలోచించేద్దాం. పరుని బోలి నిలచున్నాడు, పరికించి చూడు. పరుని బోలి నిలచున్నాడు, పరికించి చూడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపు నోత యేసునాథుండు. హృదయమనెడు తలుపు నోత యేసునాథుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా. ఎంత ప్రేమ గలవాడు. నిలిచే ఉన్నాడు నీ హృదయం అనే తలుపు వద్ద. ఎంత జాలి ఆ ప్రభుకి. నువ్వు తలుపు తీసుకొని వస్తే ఆయన నిన్ను కౌగిలించుకొని
నిన్ను చేర్చుకుంటాడు, ఆయన నీళ్ళు లోపలికి వస్తాడు. నిజమైన స్నేహితుడు మన ప్రభు. హల్లెలూయా. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలుగునుగాక. ఈ పాపము నుంచి, లోకపు స్నేహము నుంచి, మోసపూరితమైన మాటల నుంచి పరుగులు పెట్టి దేవుని వద్దకు రా. అసలైన స్నేహితుడు ఈ ప్రభు. వారు కాదు, వారిని అగ్నికి, జిగటగల దొంగ ఊవికి, తీర్పుకు అప్పజెప్పేవారు. వారిని నమ్మవద్దు, 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 ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు కనుక నమ్మవద్దు, నమ్మవద్దు. ఈ లోకాన్ని నమ్మకు, ఆ యేసుని నమ్ము. అట్టి భాగ్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నా ప్రభువా, మోసపోయారు లోకంలో. లోకం వైపు చూసి మోసపోయిన వారు అనేకులు ఉన్నారయ్యా. నీ గాయమైన హస్తములు చాపి రమ్మని పిలుస్తున్నావు ప్రభువా. నీ వద్దకు రావడానికి సహాయం చేయమని అడుగుచున్నా. ఈ లోకాన్ని విడిచిపెట్టి పరుగులు పెట్టడానికి సహాయం చేయండి, కృప చూపించండి. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.